తొందర రండి. కిల్లర శేఖర్ జనరల్ సెక్రటరీ స్టేట్ నాయి బ్రాహ్మణ్ రమ్మన్ వాళ్ళంతా ఇంకా చాలా మంది. తొందర రండి, తొందర రండి, తొందర రండి, రండి రండి, తొందర రండి, రండి తీసుకో, తొందర రండి. రైట్, థ్యాంక్ యూ పామ్మ, థ్యాంక్ యూ పామ్మ. అమ్మా అదొద్దు పా. సంచార జాతులు ఇవన్నీ సంచార జాతులు, మొత్తం సంచార జాతులు వాళ్ళు మొత్తం. రండి రండి రండి. డీకే తొందర రావాలా. డీకే డీకే నాలుగు కాదు, డీకే రండి, డీకే రండి. నకాశి వాళ్ళు రండి. విశ్వ రాజు 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 రా రా రాజు విశ్వరాజు రా రాజు రండి రండి. రా మేడం రా, వేసుకో తొందర రా. ఎస్ ఇట్లా కన్వీనియర్ రాష్ట్రం రండి. పుష్పలత రండి. కమ్ 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 తొందర రా, తొందర రా తొందర. లక్ష్మి లక్ష్మి రండి రండి. శేఖరాచారి వాళ్ళు లేడి. శేఖరాచారి శేఖరాచారి తొందర రండి. శేఖరాచారి రంపదిరా. ఆంజనేయులు 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 చలో 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 జామ్మా. ఇప్పుడు షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, జై దిలీప్, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కృష్ణ గారు, మాజీ శాసనసభ్యురాలు ఇందిర గారు అనేది కొంత మాట్లాడుతుంది, కొంత ఎక్కువ రెండు మాటలు మొదలు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బిశ్వ కృష్ణ గారు ఇద్దరు జైన్ అయిన తర్వాత మిగతా వాళ్ళని జైలు చేసుకున్నాం అందరూ. గారు మున్సిపల్ చైర్మన్ గారు విషయం, మున్సిపల్ చైర్మన్ గారు ఒక్కోసారమ్మా విషయం గారు, ఎంపీపీ గారు, విశ్వం గారు, విశ్వం గారు మున్సిపల్ చైర్మన్ విశ్వం గారు, విశ్వం విశ్వం తర్వాత మళ్ళా విశ్వం గారు,
ఎంపీపీ గుజరాత్ గారు కొందరు ఎంపీపీ కొందరు ఎంపీపీ తెలంగాణ ఎంపీపీ ఆవిడ గాయత్రి కొందరు ఎంపీపీ ఆవిడ గాయత్రి జడ్పీటీసీ రాములు గారు దయచేసి పార్టీలో చేయని వాళ్ళందరూ కూడా లాస్ట్ గా పెద్దలు కేటీఆర్ గారు మన అధ్యక్షులు మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరినీ పార్టీలో జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడే చేయనటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు TRS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు KTR గారు, వేదిక మీద ఉన్న మంత్రులు శ్రీనాథ్ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు, షాద్నాథ్ ఎమ్మెల్యే అంజయ్య గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేర్కొన్న జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున చాలా సంతోషం. ఎందుకంటే ఒక నిమిషం మరి బాబు ఇన్ని దినాలు ఒక పార్టీలో పనిచేసి ఏమి చేయలేకపోయినా ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రానికి ఈ రోజు చేస్తున్న పనులను చూసి నిన్న ఎలక్షన్ చెప్పింది ఏం మెజార్టీ అది 1,00,000 ఓట్లు 1,20,000 ఓట్ల మెజార్టీ. ప్రజలు అందరూ కూడా వన్ సైడ్ వేయడం జరిగింది. అంటే మేము వాస్తవంగా ప్రతి కడపకు వారి స్కీమ్స్ పోయింది. ఇలా ఒక్క మహిళ కూడా మనకు ఓటేలే. గమనించాలి మీరు అందరూ కూడా. ఇంటి ముందర నీళ్లు తుంకే నది నీళ్లు చరిత్రలో మనం ఎన్నడూ చేయలే. కాంగ్రెస్ వాళ్ళం ఎన్నడూ చేసినా ఉపరి చేస్తుంటే అది ఎండిపోతుంటే మళ్ళీ 6 నెలలు తిరిగినాక మళ్ళీ ఉపరి చేస్తుంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు కదా. జీవితకాలం మనిషి ఉన్నంత కాలం భగీరథ ఆగదు. ఇక కంటిన్యూషన్ నీళ్ళు వచ్చేది నిజంగా కూడా మామూలు విషయం కాదు. అది ఎట్లా అనుకున్నారు, ఏం అనుకున్నారు, అది దేవుని కనుక, కేసీఆర్ కనుక, KTR గారి కనుక, వారి కుటుంబానికి కనుక కానీ కాదు. ఎందుకు వేస్తారంటే మన ఓట్లు మనం ఏం చేసినామని వేస్తారు ఓట్లు. ఎంతసేపు ఆ రూపాయి బియ్యం ఇచ్చినామా, అది 200 పింఛన్ ఇచ్చినామా, ఇవ్యా ఓ పూట ఇస్తే మళ్ళీ పూట అవసరం. ఇవన్నీ పర్మనెంట్ స్కీమ్ ఏవి ఇచ్చినా ఇక ఒక్క మహిళ వేసిందా అండి మనకు? వృద్ధ మహిళలు మనకు ఒక్క ఓటు వేసిరా అడుగుండి పోయి. నేను గుడి ముందర గుళ్ళే దండం పెట్టుకొని డేట్ కోస్తుంటే అమ్మ నాకు ఓటు వేసి నీకు 2,000 పింఛన్ చేస్తానా మా వెంకటేశ్వర స్వామి గుడి కాడ. బిడ్డ నా పెద్ద కొడుకు చేస్తాను నీకు ఏ అన్నది. ఓపెన్గా నా పెద్ద కొడుకు కేసీఆర్ చేస్తాను. నేను అనుకున్నా ఇక అప్పుడే ఓడిపోతున్నాను. ఎందుకంటే ఆ మహిళల్లో కాదు ఎంత చైతన్యం ఉందో మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. 200 పింఛన్ 1000 చేస్తే వాళ్ళు ఎంత సుఖంగా బతకగలిగారు ఈ 5 ఏళ్ల సంది. అట్లా ఒక్కటి కాదు, ఎన్నడైనా మనం ఒక పెళ్లి చేసుకుంటే బీదగానికి 10 పైసలు ఇచ్చిన పాపాలు అవ్వకపోతే మరి ఇలా 1,00,000 రూపాయలు షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, మరి మనకి ఎందుకు వేస్తారు చెప్పండి ఓట్లు? నిజంగా చెప్తాయన్నా ఒక్కటి కాదు, రైతు బంధు ఇది చరిత్రాత్మకంగా మీరు చూసి దేశమంతా కూడా నిజంగా ఇవాళ మోడీ గారు కూడా 2,000 1,000 వేస్తా ఉన్నారు. చూడండి అందరు కూడా ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది ఒక దేశానికి సంబంధించిన విజన్ ఉన్నది ఇలా. ఇది మామూలు విషయం కాదు. మరి ఎక్కడ కూడా పెద్ద మనిషి కానీ ఎన్ని స్కీమ్స్ ప్రవేశపెడతా ఉన్నాడు. మరి పేదవాడిని పెద్దవాడిని చేయనికే ఒక ఇళ్ల స్కీమ్ సక్సెస్ చేయగలిగితే
ఇన్సూరెన్స్ అన్ని ఇచ్చినట్టే, ఇక వేరే లేవు ఇక స్కీమ్స్. ఇక మనం ఎంతసేపు చెప్పిన చారానా ఏటానా దువ్వానా ఇవే చెప్తాం, మనం చెప్పి అలసిపోతుంది. కాబట్టి ఒక్కటే ఈరోజు ఆ అదృష్టం దక్కింది మనకు. కేటీఆర్ సమక్షంలో మనం జైన్ కావడం, ఒక పనిచేసే పార్టీలో పనిచేస్తున్నామనే మన అభిలాష, మన ఆకాంక్ష, ఇదంతా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీ మెంబర్ రాండి, పనిచేసే పార్టీ మెంబర్ రాండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నా కూడా నేను కోరేది ఒకటే, అవతల ఏమి ఇవ్వలేం. ఎంపీ ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు జీరో కాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఒక్క పార్టీ కూడా మిగలదు. నో బీజేపీ, నో కాంగ్రెస్, ఒకటే ఒక్క పార్టీ, ఏకైక పార్టీ రాష్ట్రం ఉండేది టిఆర్ఎస్. గమనించాలి అందరూ కూడా. ఇవాళ ఏదో మభ్యపడి, ఆ పూటకు మభ్యపడి, ఈ పూటకు మభ్యపడి మాకు ఆ పదులు వస్తాయి, ఈ పదులు వస్తాయి, మిగిలిపోయిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, ఆ పదవులు ఏంటో పని చేయండి, ఈ పార్టీలో తీసుకోండి. కానీ ఇంకా మభ్యపడకండి, మభ్యపెట్టిన వాళ్లకు పని చేయకండి. అందరినీ కోరుతా ఉన్నా. మరి ఒక్క ఓటుతోన నిన్న 12 గంటలకు కేటీఆర్ గారిని కలిశాం. మరి ఈరోజు చాలా మంది మరి మాకు చెప్పకుండా పోయిండు, మాకు చెప్పకుండా పోయిండు, అన్న మాకు చెప్పకుండా పోయిండు, ఇదే ఓటు నడిచింది. సరే, నేను ఆ పరిస్థితిలో పోవడం జరిగింది. అయినా కూడా ఒక్క ఫోన్తోన ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, 3 ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, మరి ఎక్స్ఎమ్మెల్యే గారు అన్న కృష్ణన్న గారు, ఇక వేరే దాంట్లో లేదు, ఇక నేను ఇమ్మడలేను, ఇక దీంట్లో వచ్చి ఇంతో అంత పార్టీకి సేవ చేసుకుంటానే ఆయన ఒక ఓటు మాట్లాడితే నాకు నిజం కూడా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా వాస్తవం కూడా ఆయన ఎక్కడో ఉండాలి. టీఆర్ఎస్ నిలిచిపెట్టిపోయి ఆయన ఎక్కడ కాకుండా అయిపోయాడు. వాస్తవాన్ని తెలుసుకొని ఈరోజు వచ్చినందుకు అన్న కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఒక్క మాట కట్టుబడి ఏమి చెప్పినా చెప్పకపోయినా, ఏమి హామీ ఇచ్చినా ఏమి హామీ ఇవ్వకపోయినా నీ వెంటనే మేము ఉంటామని వచ్చినామా సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను కష్టం చేస్తా, మీరు కష్టం చేయాలి. ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ షాద్నగర్ నుంచి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ఎంపీ గారు ఎంఎస్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు, ఎంఎస్ఎన్ అంటే రాష్ట్రంలో దేశంలో కూడా పరిచయమే, అంటే అంత పెద్ద కంపెనీ వాళ్ళకు ఎంతో మందికి ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలు ఇవ్వగలిగారు. ఇవాళ చెప్తున్నా, ఒక ఇండస్ట్రీ వస్తే ఎంతమంది బతుకుతారో వాళ్ళ ఇండస్ట్రీ చూసి నేర్చుకోవాలి మనం. అది మన కాన్స్టిట్యూన్సీలో కూడా మనకు ఇంకా అదృష్టం. ఎంతో వందలాది మందికి కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కలిగించినందుకు ఆయనకు మనం రుణం తీసుకోవాలి, ఓటు ద్వారా రుణం తీసుకోవాలి. నేను చెప్పేది ఒకటే, ఏ పార్టీలు ఉన్నాడో సరే వారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఇంకో పార్టీ లేదు అని చెప్పే విధంగా ఓటేసి గెలిపించాలని సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మరి చిన్న వినపము అన్నకు ఒకటే చిన్న వినపము. రాబోతున్న లోకల్ బాడీస్ అందరి అభిప్రాయం ఏంటంటే లోకల్ బాడీస్లో మమ్మల్ని కూడా మేము కూడా కష్టం చేస్తాం, మమ్మల్ని కూడా గ్రూపులు కాకుండా ఒక్కతా ఉండి ఎమ్మెల్యే గారికి చెప్పి అందరినీ కలిపి తీసుకుపోయే విధంగా అందరినీ కూడా గెలిచే వారికి టికెట్ ఇచ్చి ఆ విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మీకు ఖచ్చితంగా ఆ విధంగా హామీ ఇస్తారు సార్ గారు. కంపల్సరీ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు అన్న అంజయ్య ఈరోజు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి అటువంటి ముఖ్యమంత్రి గారికి మనము కూడా వెనుకన్నుగా ఉండి వెంటుండి
మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవాలని ఉద్దేశించి షాద్నా నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు, భూషకృష్ణ గారు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, ఇక్కడ యువకులు అందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గౌరవనీయులు మన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మంత్రులు మన జగదీష్ రెడ్డి గారికి, పెద్దలు మన ఎమ్మెల్సీ దామోరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న శివకుమార్ గారికి, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మన ఆప్తులు పక్కనే ఉన్న ఆప్తులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదికన్న పెద్దలందరికీ, కానప్ప అన్న గారికి, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణన్న గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, ఇంకా వేదికలో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఒకటి, మా తెలంగాణ కొరకు 2001 పోరాటంలో అందరికీ తెలంగాణ రావాలని ఆలోచన ఉంది. కానీ కొద్దిగా ఏమంటే మన రంగారెడ్డి అంటే అరవాసుంటి ఉన్న మన గ్రామాల్లో అంటే చేవెళ్ళ కానీ, శంషాబాద్ కానీ, రాజనగర్, మన నేషనల్ కానీ, షాద్నగర్ కానీ ఇక్కడ ఉన్నట్టు భూమినగర్ నడిపోతామని చాలా భయపడ్డారు. తెలంగాణ వస్తే ఆగమైపోతామని అనుకున్నారు. అట్లా భయపడడం ఎక్కువ జరిగింది. కాబట్టి తెలంగాణ రాగన్న తెలంగాణ సాధించి కష్టపడి గాంధీ మార్గంలో కష్టపడి తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం కలిగింది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఊహించని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి అన్ని పనులు అందరికీ అందుతున్నాయి. నిజంగా చెప్తున్నాయి కదా, అన్ని కులాల వారికి ఇప్పుడే కూడా ఎంబీసీ మన అధ్యక్షుడు అయినట కానప్పన్న గారు చెప్పారు. అయితే 1000 కోట్లు పక్కన పెట్టి అన్ని బీసీలలో బ్యాక్వర్డ్ ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఆ కులపతాలను ఇచ్చి ఏం చేయాలి, ఏం చేసే కులం బాగుపడాలి అంత ఆలోచించిన వ్యక్తి మన కేసీఆర్. విధంగా ఎవరు ఊహించలే ఇట్లా ఎటువంటి పని చేశారు. ఆలోచన ఎవరికి అర్థం కావు. ఇప్పుడే అంటే పెన్షన్ మామూలు పెన్షన్ 2000 కళ్యాణ లక్ష్మి కూడా అందరికీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి విషయ ఫలాలు పెన్షన్లు వస్తున్నాయి, అనుకూలాలకు వస్తున్నాయి, పేదలకు కళ్యాణ లక్ష్మి వస్తాయి, అనుకూలాలకు వస్తాయి, రైతు బంధు వస్తాయి, అనుకూలాలకు వస్తున్నాయి. ప్రతి ఒక్క కులానికి బీదలకు అందరికీ వస్తున్నాయి. కాబట్టి అందరూ బాగుపడతారు. అన్ని మతాలను ప్రోత్సహిస్తారు. అన్ని ప్రజల ముఖాన్ని సంతోషం చూడాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా మన ప్రధాని రెడ్డి గారు అన్నట్టు ఈసారి మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే మన కావాల్సిన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి. దానికి నీళ్ళు చెప్తా బోర్డేసి నీళ్ళు ఇది ఎవరు ఊహించలేదు. మిషన్ భగీరథ నీళ్ళు తెస్తాయని ఎవరు మనం తొలుత గెలిచినప్పుడు మేము కూడా ఆలోచించలేదు. వారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ తగిలించినప్పుడు అందరూ అన్నానే పడ్డారు. కృష్ణా నది ఇక్కడ, గోదావరి నీళ్ళు ఎక్కడ, గోదావరి ఇక్కడ నీళ్ళు ఎట్లా వేస్తారు, ఇట్లా రాస్తాడు, అయ్యపోయినా ఈ 5 ఏళ్ళు అయ్యపోయినా అన్నాడు. ప్రతి రోజు పక్కకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారులు కూడా భయపడ్డారు. సార్ ఇట్లా మాట్లాడి అయితే అయిపోయాడు. కానీ ఆయన సంకల్పము పట్టుదల. కాబట్టి ఆయన ఎట్లా చేసుకుని నీళ్ళు అందించారు. ఆ నీళ్ళు రాకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. రైతు బంధు స్కీమ్ అని ఎవరు ఉంచారు, ఎవరు ఇట్లా వేస్తారనుకోలేదు. ప్రతి రైతుకు ఎకరా 4000 5,000 ఇస్తుంది. అన్ని కులాలకు ఇస్తాడు. అది మంచిగా కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఉపయోగమైన స్కీమ్ అది. అదేవిధంగా రైతుకు ఎంత పెన్షన్, ఎంత పేదలకు చచ్చిపోయినప్పుడు ఆ కుటుంబాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి 6 రోజులు 8 రోజుల్లో కూడా 5 లక్షల రూపాయలు ఇస్తుంటే ఎంత ఆశలు ఎప్పుడైనా చదివాలని మీరు ఆలోచించుకోవాలి. ఏంటంటే మన ప్రాంతానికి కావాల్సింది త్రాగునీరు, సాగునీరు చాలా ముఖ్యం. కాబట్టి సాగునీరు చేస్తే మన సుఖాల్లో పడతాం. మన పేరంతా కోరుకునే సాగునీరు కొరకు రోడ్ల అవసరం, డైరెక్ట్ చేస్తున్న రోడ్లు అవసరం, కానీ సాగునీరు చాలా అవసరం. కాబట్టి ప్రతి మీటింగ్లో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ ఆధిపత్య ప్రచారం కూడాము లక్ష్మీదేవతల గురించి 10 మీటింగ్లు సంపాదించేది మాట్లాడేది. కాబట్టి అటువంటి లక్ష్మీదేవతలు వస్తే మనం అందరం సుఖంగా మొత్తం అవి కావాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఈ టర్మ్లో సాధ్యం చేస్తాంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఎవరు ఊహించలేదు. మనం మా ఎమ్మెల్యే పార్లమెంటు నియోజకవర్గం అంటే మామూలు పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలను పిలిచి దాన్ని చర్చ జరుపుతున్నప్పుడు ఒక కృష్ణానది కాదు
కృష్ణా నది నీళ్ళు సరిపోకపోతే సమయానికి సరిపోకపోతే గోదావరి నుంచి నీళ్ళు వచ్చి ఇస్తున్నప్పుడు చాలా సహానందపడదు. అటువంటి మన జన్మలను మేము మహిళించలేదు. కాబట్టి మన పిల్లలు సంతోషాలు పడతారు. కాబట్టి మనం ఏంటంటే మన ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలంటే, ఇంకా బాగుపడాలంటే, మన పిల్లలు మంచి, మన పిల్లలు కూడా మన సత్తా మంచిగా బతకాలంటే నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం ఆ నాయకత్వాన్ని సమర్థిస్తే నిజంగా వాళ్ళు తప్పకుండా చాలా సంతోషంగా పనిచేస్తున్న ప్రాజెక్టులు మా పార్లమెంట్ అనేది ఎన్నో ఎప్పుడు చూసినా చిన్నప్పుడు చూస్తున్నాం. అవి పెండింగ్ ప్రాజెక్టులు అనేది పెండింగ్ కాదు, రన్నింగ్ ప్రాజెక్ట్ అవుతున్నాయి. అక్కడ నార్కాలు ఆ ప్రాంతంలో చూస్తున్నారు. ఎన్ని నీళ్ళు వస్తే అక్కడ పల్లీలు వచ్చే ఎట్లా వస్తే మీరు అంతా చూస్తారు. అటువంటి కార్యక్రమం చేసినాం. ఉదయం చేసే పొద్దున్న దాకా పౌరులకు ఏం చేసే బాపత్ర ఆలోచిస్తే ముఖ్యమంత్రి ఉంది కాబట్టి మనం గర్వపడాలి. అందులో మన ప్రాంతాలు చాలా ముఖ్యం కాబట్టి మన నీళ్ళు తప్పకుండా వేస్తారు. దాంట్లో మన నియోజకవర్గం వ్యక్తి అంటే తొలుత మన నియోజకవర్గం ఉండి గురుకుంటా ఇప్పుడు జడ్చలకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబం కూడా తొలుత వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ఎన్ఎస్ఎం క్యాంపులు పెట్టారు. అదే అటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు కూడా మంచి సేవాభావం కలిగి. కాబట్టి ఈసారి అత్యధికంగా మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా మనకరే ఇంత మెజార్టీతో గెలిపించరు. వాళ్ళకి ఏదో పని చేయాలని ఆలోచించి ఇంకా తప్పకుండా తొందరగా వేస్తానని ఆశిస్తూ మీరు అందరూ కూడా నిజంగా మీరు అందరికీ మరోసారి మీ అందరి పార్టీ చేయడానికి మీకు స్వాగతం వెళ్తూ మీ అందరికీ మరోసారి మా తమ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు లక్ష్మారెడ్డి గారు అంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అయ్యా ఆయన పేరు అలవాటు చేసుకో, అందరు అలవాటు చేసుకోవాలి. ముందు అందరు జై తెలంగాణ, జై తెలంగాణ. పాపం 70 ఏళ్ళకి వెళ్ళి జై కాంగ్రెస్ అని అలవాటు అయింది. అంత తొందర మారదు. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కృష్ణయ్య గారు, మరి మిగతా షాద్నగర్ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో రావడం జరిగింది. సందర్భంగా వేదిక మీద పెద్దలు కేటీఆర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, మా పార్లమెంట్ క్యాండిడేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారికి పెద్దలందరూ పేరు పేరున స్థానిక శాసనసభ్యులు పెద్దలు అంజయ్ గారు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, అయ్యా కొత్త ఒక్క నిమిషం మీరు పక్కన జరగాలి, అడ్డమవుతాం. కూర్చోండి అయిపోయి సోదరులారా, ఈరోజు మరియు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాలా గొప్పగా మాట చెప్పడం జరిగింది. మరి ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చే సందర్భంగా పదవులు ముఖ్యం కాదు, మన ప్రాంత అభివృద్ధి ముఖ్యమని ఏ కండిషన్ పెట్టకుండా అది టీఆర్ఎస్ పార్టీ రావడం అనేది చాలా సంతోషం. అట్లాగే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు దాంట్లో పెద్ద అర్థం ఉంది. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అది ఎట్లా వెనుకబడిపోయింది. గతంలో స్కీమ్లన్నీ ఎట్లా ఉండే, మరి 4 సంవత్సరాలనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా ముందుకు పోయిందో మనం చూస్తా ఉన్నారు. కానీ విషయాలని ఎక్కువ చెప్పకుండా మరి ముఖ్యంగా 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవి. మన జిల్లా అభివృద్ధిలో కానీ, మన రాష్ట్ర అభివృద్ధి కానీ, మన దేశ అభివృద్ధిలో కానీ చాలా కీలకమైన ఎన్నికలు. మనం వేసే ప్రతి ఓటు రోజు మన భవిష్యత్తు తీసుకున్న ఓటు. మరి ఇన్ని వేలు మిగతా పార్టీలన్నీ కూడా మన దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటి, ఒక పథకం పెడితే, ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఎన్ని ఓట్లు వస్తాయని ఆలోచించారు తప్ప ప్రజలకి ఎంత లాభం అవుతాం గత ఆలోచన జరగలే. గత పార్టీల ఆలోచన విధానం అది. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ పథకాన్ని అమలు చేసినా, ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని ద్వారా ప్రజలకు ఎంత లాభం అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత భాగం అవుతుంది అని ఆలోచన చేసి ఒక ముందు చూపుతో, ఒక చక్కటి ఆలోచనతో మన రాష్ట్ర భవిష్యత్తు ఇంకా ముందుకు రావడం జరిగింది. మరి మీరందరూ కూడా తెలియడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నిక మొత్తం మన భారతదేశ చరిత్రని మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. అంత కీలకమైనవి కాబట్టి ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా
టీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనది. ఈ రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో మరి మనం పోటీ చేసిన 16 నియోజకవర్గాల్లో ఉంటే మనం పోటీ మనకు ఏదైతే కేసీఆర్ గారు ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా 16 గెలిపించాలి. 16 కూడా పెద్ద మెజార్టీతో భారతదేశ చరిత్రలో ఎక్కడైనా మెజార్టీ రావాలి మన రాష్ట్రంలో. దాంతో దేశంతో మనం వైపు చూడాలి. మరి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ ఎమ్మడి ఉన్నారు, మరి దేశం కూడా వారు ఎమ్మడి ఉండాలి దిశగా ఆలోచన జరగాలి దేశం అంతా కూడా. అది ఇప్పుడు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒక ముందు చూపుతో ప్రవేశపెట్టే కార్యక్రమాలు మన రాష్ట్రంలో కొద్ది సంవత్సరాల్లోనే పేదరికం అనేది లేకుండా, పేదరికం లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఆ దిశ అడుగు పడతా ఉన్నాయి. అందరూ ఇప్పుడు కేసీఆర్కి అండగా ఉండాల్సిన బాధ్యత అందరిది. ఆ దిశ ఈరోజు మనం ఈ ఎలక్షన్లు పాల్గొని వినియోగం ఇచ్చినాలే కాకుండా మీరు గ్రామాలకు వెళ్ళి ఎక్కడికక్కడ ఇంకా ఎవరు కూడా వేరే పార్టీ మనిషి అనేది మిగలకుండా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉండే విధంగా మీరందరూ పనిచేయాలని కోరుతూ అందరూ సర్వీసం. జై తెలంగాణ. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్కారము. తెలంగాణ రాష్ట్ర సమితి మన ముఖ్యమంత్రి గారు చేసే వాస్తవం, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక విషయం ఏంటంటే నిజము అనేది ఉంది. ఏది మాట్లాడినా నిజం అనేది, ఆ నిజమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒకే పార్టీగా తయారవుతుంది. నేను మొట్టమొదలు మాట్లాడడం ఇక్కడ అందుకొరకు ఏమైనా ఉంటే తేడాలంటే మమ్మల్ని క్షమించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి పారిశ్రామికవేత్త కూడా ఎన్నో కష్టాలు ఉండేది 5 ఏళ్ల క్రితం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా ఎక్కడ చూసినా ఏ మనిషి కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరు చూసినా చాలా సంతోషంగా ఉన్నారు. మనము ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా కలిసిపోతున్న ఒకే పార్టీగా తయారవుతున్నాయి. వాస్తవంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు రకరకాలుగా మాట్లాడిండ్రు, కానీ ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ పరిస్థితి లేకుండా ఏమో అనిపిస్తుంది మాకు. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం కేసీఆర్ గారిని ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయంలో చూసినా ఈరోజు అన్ని పార్టీ నిజం ఒప్పుకొని ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీకి మనం ఏకీభవించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మాకు అవకాశం కల్పించినందుకు మేము అన్ని రకాలుగా మా వంతు కృషి చేస్తామని మేము సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు మాజీ శాసనసభ్యులు విశ్వకిష్టయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అధ్యక్షులు పెద్దలు కేటీ రామారావు గారు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, మా తాలూకా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, అంజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, సోదరిమణులు, మీ అందరికీ నా ధన్యవాదాలు. చాలా రోజైంది స్టేజ్ ఎక్కక. చాలా గొప్ప కార్యక్రమం ఇది. అది కూడా కేటీఆర్ యొక్క సహస్తాలతో నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన గురించి వస్తుందని చెప్పి సంతోషపడ్డాను. 14 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేగా నేను. సరే కొన్ని కారణాలతో పోయినా సంతోషం అనిపిస్తుంది. అలా సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత భాగ్య, ఇప్పుడు మనకు ఉన్నటువంటి భగీరథ ప్రోగ్రాం ఏతున్నదో నేను కూడా ఎమ్మెల్యే చేసిన. అప్పుడు మాకు ఏమి 400 రూపాయలు గుడిసెకి ఇస్తుండ్రు. కాబట్టి గుడిసెకి ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. తర్వాత ఈ నీళ్లు మేము చూడలే, ఈ భగీరథ నీళ్లు మేము చూడలే. ఇప్పుడు ఏ ఊరేజీ కొంత కూడా బ్లూజ్ ఎవరి వాటర్ ట్యాంక్ కట్టిండ్రు. ఆ వాటర్ ట్యాంక్ విషయాలకి ఏంటంటే ఇదంతా కేసీఆర్. అక్కడనే నేను డాక్టర్ లక్ష్మీరెడ్డి కాన్స్టిట్యున్సీకి పోయిన 5 ఏళ్ళ కింద బుట్టల మీద అంతా వాటర్ ట్యాంక్ కడుతుండ్రు. ఏమిందంటే మా కేసీఆర్ మాకు నీళ్లు ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది. నీళ్లుంటే మా రైతులకు మనకు ఉన్నటువంటి జనానికి ఇంకా ఏం అవసరం లేదు. అది ఏ రకంగా ఆయన ఆలోచించిండో, ఎప్పుడు ఆలోచించిండో, ఏం చేసిండో కానీ ఆ ఒక్క ప్రోగ్రాము తర్వాత చాలా గొప్ప ప్రోగ్రాము
మనకు మన రైతులకు వాళ్ళందరికీ మన బీద వాళ్ళందరికీ కూడా చక్కటి ప్రోగ్రాం కేసీఆర్ మనకి ఇచ్చిన ఆయనకు మనకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు ప్రోగ్రాం నాకు 2-3 ఎకరాలు ఉంది. ఫస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ వచ్చింది, సెకండ్ ఎవరు రాను, ఎలక్షన్ అయిపోయి సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది. ఎవరు భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూమి ఎకరకు 5,000, 4,000, 5,000 ఇచ్చినటువంటి మహానుభావులు మా కాంగ్రెస్ 40 ఏళ్ళకి నేను ఎమ్మెల్యేను. కాంగ్రెస్ ఎవరు ఆలోచించలేదండి. ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారు ప్రజల గురించి వాళ్ళకి ఏం చేయగలుగుతాము, ఎంతవరకు వాళ్ళని పైకి తీసుకురాగలుగుతాము, వాళ్ళ దరిద్రం నుంచి పక్క జరగాలనే ఉద్దేశం ఆయన రావడం చాలా గొప్ప విషయం. ఈనాడు మనకు ఆయన దొరకడం మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఏదైతే వచ్చిండ్రో ఒకటే నేను ఎక్కువ చెప్పిన స్పీచ్ కాదు. ఎంఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన లక్ష్మణరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ, ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలి. కేసీఆర్ గారు KTR అయితే వాళ్ళు మనకు రోజు బోధిస్తారు, రోజు నేను టీవీ చూస్తా అంట. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి 16 సీట్లు గెలిపిస్తే మన ముఖ్యమంత్రికి గట్టి బలం వస్తుంది. ఆయన అక్కడ కూర్చొని సాధించగలుగుతాడు. ఆయన ఉన్నప్పుడు 2 ఎంపీలతో ఈ రాష్ట్రాన్ని సాధించిండు. 16 మంది గెలిస్తే ఏం చేస్తారు అనేది మనం అందరూ ఒక్క పట్టుగా ఒకరు గ్రహించి పక్కకు మాట్లాడి ఒక్క ఓటు పక్కకు పోకుండా ఇంకో రాజకీయ పార్టీకి మళ్ళీ పూస్తా వాళ్ళకి పక్కకు స్థానం లేకుండా మీరు చేస్తారని చెప్పి మీ అందరితో ఎగిరవిస్తూ మీ అందరితో నేను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి KTRకి మీ అందరూ విన్నటువంటి మంత్రులందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు. జై కేసీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు 53 కుల సంఘాలలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎంబీసీ కులాలకు ఒకటి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పి మరి అందరినీ కూడా 20 పార్టీలకు జాయిన్ చేసినటువంటి జాతీయ అధ్యక్షుడు కేసీ కల్ప గారు దయచేసి ఒక్క విషయం మాట. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. సభాధ్యక్షులు మాన్యులు మంత్రివర్యులు శ్రీనివాస్ సభకు నమస్కారం. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ TRS పార్టీ రామారావు గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన ముందు ఉండే ఒకే విషయం, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకటే. మన అభ్యర్థి కూడా ఇక్కడనే ఉన్నాడు కనుక మనము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అంతా తిరిగి పనిచేసి మద్దతు ఇచ్చి క్యాండిడేట్లను గెలిపించినామో అంతకన్నా పెద్ద మద్దతుతోనే ఇప్పుడు మనం మన పార్లమెంటు సభ్యులను అందరినీ గెలిపించాలనేది నా ఫస్ట్ విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి ఏంటంటే దేశమంతా చూసిన తర్వాత కూడా ఎవరు కూడా ఎంబీసీలను గుర్తించాల. దేశంలో అంతా ఎక్కడ ఎక్కి లేదు, పోయిన లీడర్ని కలవలేదు. ఎన్నో ఢిల్లీ పోయినాం, పంజాబ్ పోయినాం, హర్యానా పోయినాం, అన్ని పోయినాం కాదు, ఎవరు పట్టించుకునే నాటు లేడు. ఆయనంతకు ఆయన్ని ముఖ్యమంత్రి గారు ఒకసారి రథాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి 7 గంటలు చర్చ జరిగిన ఘనత ఈ దేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి నేను చెప్తున్నా. నాకున్న అనుభవం కదా కనుక అది చూసిన తర్వాత నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అరే మనం ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా, మనం ఎక్కడెక్కడో తిరిగినాం. మన ఇంటి దగ్గరనే ఒక ముఖ్యమంత్రి ఇంత బాగుంటే మనం విడిచిపెట్టి అనుకోడు. ఆ రోజే నిర్ణయం చేయడం జరిగింది. జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం TRS పార్టీకి అనుబంధంగా అన్అఫీషియల్ అంబాసిడర్స్ టు ది TRS పార్టీ వి హావ్ వర్క్ టుగెదర్ విత్ తెలంగాణ స్టేట్. టెక్నికల్ గా ఏదైనా ఉంటుంది కానీ ఈ రోజు ఆ టెక్నికాలిటీ కూడా పోగొట్టున్నాడు మా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో, ముఖ్యంగా ఈ KTR గారి నాయకత్వంలో ఈ రోజు ఈ సభ జరుగుతున్నందుకు జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం మోర్ దాన్ 100 కమ్యూనిటీస్ సార్ వీఆర్ హ్యావింగ్ 100 కమ్యూనిటీస్ కూడా మీ ఎమ్మడి ఉంటాయి. ఖచ్చితంగా పనిచేస్తాం, ఎక్కువ మెజారిటీతో అందరితో గెలిపిస్తామని ఈ సభ ద్వారా మీకు ఆశీర్వదిస్తూ మీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముఖ్యంగా
కేటీఆర్ యువ నాయకుడి నాయకత్వం కూడా మేము బలపరుస్తూ ఈ సమావేశం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా నమస్కారం. రెండు విషయాలు, అన్ని విషయాలు కూడా జయరావు ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణరావు గారు, కాళ్ళప్ప గారు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ మనం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 70 ఏళ్ళు పరిపాలించి తాగునీళ్ళకి మనం తాగునీళ్ళు ఇవ్వగానే ఎంతో సంతోషపడుతున్నాం. తాగునీరుకి ఇంత సంతోషపడ్డామంటే మరి మన బతుకుదేరు నీళ్ళు వస్తే మనకి ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ మామూలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వస్తే టోటల్ కూడా మన పంటలు అన్నీ కూడా పండుతాయి. 70 ఏళ్ళ దరిద్రం పోవాలంటే ఆ ప్రాజెక్టు వస్తే తప్ప వేరే ఏం లేదు. మరి ఈరోజు పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ గతంలో ఇచ్చిన బాధ్యతలను 100 కార్పొరేట్ సీట్లు గెలిపించుకుని జీహెచ్ఎంసీలో తన సత్తాను చాటినటువంటి కేటీఆర్ గారు ఈరోజు గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎంతో మందికి ఏం చేయాలని దిశను ఇచ్చి నిర్దేశాన్ని ఇచ్చి ఈరోజు 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు పోతున్న సందర్భంలోనే మరి కేసీఆర్ గారి నమ్మకంతో, కేటీఆర్ గారి నమ్మకంతోనే ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణరావు గారు, కాళ్ళప్ప గారు ఇంకా చాలా మంది నాయకులు ఈరోజు జయం కావడం జరుగుతూ ఉంది. మరి మనం అందరం కూడా ఇంతమందిని పార్టీ వచ్చిన తర్వాత గత అసెంబ్లీ మెజార్టీకి 200 మెజార్టీ వస్తేనే మనం జయం అవ్వడానికి సార్థకత ఉంటుంది. మనం జయం అంటే దానికి ఏం పట్టుకోవాలంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్టే దానికి ప్రామాణికం. కనుక దయచేసి అందరూ కూడా కష్టపడాలి, కష్టపడి పనిచేయాలి. మరి అంజయ్య లాంటి మంచి నాయకుడు ఎక్కడ కూడా దొరకడు, ఎంత స్వామ్యుడు, ఎంత మంచి అతను. కనుక ఆయనతో సఖ్యతతో ఓ కుటుంబంలాగా ఉన్నటువంటి వాళ్ళు కలుపుకొని ఆయనకు చెప్పి మీరే సర్దుకొని మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇంకే చిన్న ఇబ్బంది ఉన్నావో మనకి 24 గంటల అందుబాటులో మన పెద్దలు, మన అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు. కనుక ఏ చిన్న సమస్య వచ్చినా వారు ఖచ్చితంగా తీరుస్తారు. నిన్ననే భాస్కర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు కూడా జయం కావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న కార్డులు మొత్తం జయం చేసుకొని రేపటి నుంచి మనం పోవాలి. పార్లమెంట్ స్థానికులు టికెట్ ఇచ్చింది. సంత గరీబ్ ఉన్నటువంటి వ్యక్తికి, కష్టపడి మనస్తత్వం ఉన్న వ్యక్తికి వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. మరి 18,000 కోట్ల నిధులుగా విడుదల చేస్తున్నామని చెప్పిండు. నిన్న 30,000 కోట్ల నిధులుగా విడుదల చేద్దాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని చెరువు కూతలు నింపుకోవడంగా చెప్పడం జరిగింది. ఆ భరోసా ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఇవాళ ఓట్లు వేయాల్సింది మన గురించి, మన బతుకుదేరు గురించి, మనం బాగుపడడానికి. 20 ఓట్లు వేస్తే గెలిచి సెంట్రల్ మినిస్టర్ లేదు. సెంట్రల్ మినిస్టర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేంద్రంలో అయితే కూడా పట్టణంలో 16 ఏళ్ల కోసం నీళ్ళు ఇచ్చింది. ఇవాళ మనం 16 సీట్లు గెలుచుకొని మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఆయన ఎవరు చెప్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతున్నాం, లేకపోతే అవకాశం వచ్చి ఆయన ప్రధానమంత్రి అవుతున్నాం. ఇవాళ మన రాష్ట్రం ఎట్లయితుంది ఆలోచన చేసుకోవాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఈసారి వాళ్ళిద్దరికి కాంగ్రెస్కు బీజేపీకి ఇవ్వద్దు, ఖచ్చితంగా పార్టీలో ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. ఇలా దేశంలో అత్యంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడ ప్రధానమంత్రి చేస్తే 5 సంవత్సరాల దేశ దళితం పోతుంది, గర్వంగా ఉంటామని చెప్పి 5-6 రాష్ట్రాలు కూడా ఆలోచన చేసుకోవాలని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. మనం అందరూ కూడా భగవంతుని ప్రార్థించాలి, అవకాశం రావాలని. ఖచ్చితంగా కూడా మనం అందరూ కలుపుకొని ముందుకు పోవాలి. 100% అత్యధిక మెజార్టీ 4 లక్షల మెజార్టీ మనం సాధించుకున్నామంటే రేపు మనం 2 ఏళ్లలో ఈసారి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. 17 నియోజకవర్గాల్లోనే అత్యధిక మెజార్టీ మనం సాధించుకొని ఆయనకు బహుమానంగా మనం ఇవ్వాలి. ఇంతకుముందు మనం ఓట్లు వేస్తే మంత్రులు ఢిల్లీలో ఉంటుంది. ఇవాళ మనం మన గురించి మనం ఓట్లు వేసుకోవాలి, మన బతుకుల గురించి మనం ఓట్లు వేసుకోవాలి. 14 లక్షల మంది వలస అంటే 2 జిల్లాల వాళ్ళు. మరి వాళ్ళందరూ వాళ్ళ వాపసు రావాలన్నా, జిల్లా అభివృద్ధి కావాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా కూడా మన గురించి మన పార్లమెంట్ సభ్యునికి అత్యధిక మెజార్టీ ఓటు గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మన పెద్దలు కేటీఆర్ గారు మాట్లాడే ముందు నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు మరియు డివిఎన్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ లో దాదాపు 30 సంవత్సరాల పెద్ద నాయకులు జాన్ రెడ్డి గారు ఉన్నారు. చూసింది ఏం లాభం లేదు. డిఎన్ రెడ్డి గారిని ఒక నిమిషం
సభకు నమస్కారం. మేము బిల్డర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని డివిఎన్ రెడ్డి. మా రాష్ట్రంలో 14 శాఖలు ఉన్నాయి, 2500 మంది సభ్యులు. మేము అందరం మీటింగ్ పెట్టుకొని యావత్ బిల్డర్ అసోసియేషన్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుదామనేది సంఘీభావం తెలుపుతానికి అందరూ కూడా వచ్చారు. మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మటి రానున్న లోక్సభలో అందరం గట్టిగా సపోర్ట్ చేస్తామనేది తెలియజేస్తాం. ఇప్పుడు మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మన పార్టీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన పెద్దలు అన్న కేటీఆర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. మీరు కొద్దిగా షాద్నగర్ ఇంకా నీకు దండం పెడితే ఆగిపోయి. ఇప్పటికే షాద్నగర్ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతాపన్ నిమ్మడ దశాబ్దాలు కాంగ్రెస్ లో పనిచేసి ఇంకా కొత్తగా అలవాటు కాలేదు మీకు. అందుకే జై అనగా ఇంతకుముందు ఒక సోదరుడు జై కాంగ్ టీఆర్ఎస్ అంటున్నాడు. ఒక పని చేయండి, ఇప్పటి నుంచి ఇక జై అంటే తెలంగాణ అంతే, మిగతా ఉండకూడదు. జై తెలంగాణ ఇంతేనా మీ షాద్నగర్ దమ్మంతా? జై తెలంగాణ. ఇక నువ్వే ఇంత వాళ్ళు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు అన్న జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మణరెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన మరొక కార్పొరేషన్ అధ్యక్షులు నాటక అకాడమీ అధ్యక్షులు శివకుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, ఈరోజు మరి మన్నించాలి పాలమూరు కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా అందిబాబాయ్ గారు, భాస్కర్ గారు, డివిఎన్ రెడ్డి గారు, వేదిక పైన ఈరోజు మరి ఇంతమందిని తీసుకొచ్చి ఇంత ఘనంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లో చేరుతున్న గౌరవ మాజీ శాసనసభ్యులు మా మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, మేము కలిసి పనిచేసినాము 2009లో. గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు షాద్నగర్ అన్న అందరికీ సుపరిచితులు భీష్మ కృష్ణయ్య గారు, గౌరవ మన ఎంబీసీ సంఘానికి జాతీయ అధ్యక్షులు పెద్దలు మరి నాకు తెలుసు ఆయన ఎవరు నాకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారితో కూర్చుని మరి ఎంబీసీ కార్పొరేషన్ రూపకల్పనలో కానీ ఎంబీసీలకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చిన పెద్దలు కాలప్ప గారు, పాత్రికేయ మిత్రులకి, షాద్నగర్ నుంచి విచ్చేసిన మా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ప్రతాప్ రెడ్డి గారు ఒక్కరూ రాలేదు, వారి వెంబడ గౌరవ మున్సిపల్ చైర్మన్ విశ్వం గారు, అదే రకంగా 3 ఎంపీపీలు, ఒక జెడ్పీటీసీ గారు, ఇంకా ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది వచ్చినారు. కొద్దిగా హడావుల్లో దయచేసి మరి కొంతమంది వేదికపైకి రాలేకపోయి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 2 గౌరవ మాజీ శాసనసభ్యులు, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకులు, అదే రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీ కానీ వారందరూ వస్తూ ఉన్నారు. అదే రకంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు నల్గొండ పార్లమెంట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డా అదే పార్లమెంట్ పరిధిలోని మన్నించాలి కోటిరెడ్డి గారు అదే పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గౌరవనీయులు డివిఎన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా ఒక 15-16 మంది సర్పంచులు, త్రిపురారం మండలం కదా, అందరూ కూడా వస్తూ ఉన్నారంటే ఇది దేనికి సూచననో దేనికి సూచికనో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక షాద్నగర్, ఒక నాగార్జున సాగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల్లోని నాయకులు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు
మన శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటైపోతున్నాయి, అన్ని పాయలు ఒకటై ఒక నదిలో కలిసినట్టు ఈరోజు TRS అనే ఒక జీవధారలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ బలపరుస్తూ తెలంగాణలోని సబ్బండ వర్గం చేరుతున్నది అంటే అది మన నాయకుడికి ప్రజల్లో ఉండే ఆదరణ అని వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక్క విషయం దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న ఈరోజు మొన్న కాంగ్రెస్ పార్టీ మిత్రులు, భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? పదే పదే మొన్ననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కదా, 3 నెలల కింద కేసీఆర్ ఓట్లేసినాం కదా, అసలు ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం? పార్లమెంట్ ఎన్నికల్లో అయితే రాహుల్ గాంధీ అవుతాడు ప్రధానమంత్రి, లేకపోతే నరేంద్ర మోడీ అవుతాడు, కేసీఆర్కి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. మీరందరూ షాద్నగర్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, సాగర్ నుంచి వచ్చిన మిత్రులు కానీ దయచేసి ఒక్క విషయం గ్రామాన చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పొచ్చు ఎందుకు TRS ఓటేయాలి పార్లమెంట్లో అంటే ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. కాంగ్రెస్కి ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం, TRSకు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట గట్టిగా గ్రామాన చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే TRSకు పార్లమెంట్ సభ్యులు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే మీకు తెలుసు, గతంలో మీ పాలమూరు పార్లమెంట్ సభ్యుడుగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఇద్దరు ఎంపీలతో, ఇప్పుడే గౌరవనీయులు బీసీ కిషోర్ గారు చెప్పినట్టు, ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నాయకుడు మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడి చేతిలో 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే రేపు ఢిల్లీ మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వేల కోట్లలో తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ ప్రాంతంలో పాలమూరులో ముఖ్యంగా గడిచిన 4.5 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులుగా దశాబ్దాలుగా మగ్గుతున్న ప్రాజెక్టులన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మారినాయి. దాదాపు 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. మన వనపర్తికి పోతా ఉంటే హెలికాప్టర్లో పోయేటప్పుడు కింద చూస్తే చెరువులన్నీ నిండి ఈ ఎండాకాలంలో కూడా గొప్ప ఒక అనుభూతిని కూడా వచ్చింది. ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇంకితర ప్రాజెక్టులు కానీ పూర్తి చేయడం వల్ల చెరువులు నిండి పాలమూరు పచ్చబడుతుంటే ఒక తృప్తి. ఎందుకంటే ఒకనాడు అదే పాలమూరు గడ్డ మీద తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడుతూ ఉండేవారు కళాకారులు. పల్లెలు మరిచే మా పాలమూరులో పాటలు పాడుకున్న రోజుల నుంచి ఈరోజు పాలమూరు పచ్చబడుతుంటే అందరం కూడా తృప్తిగా ఒకరినొకరు చూసుకొని మన ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఎంత పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు అని గర్వంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా అనిపించిన సందర్భం. కానీ ఇంకా సరిపోదు. పాలమూరులో కేవలం ఇప్పుడు 7 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న నేను పనిచేస్తాను, వారి నాయకత్వం నాకు నచ్చింది అని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు నిన్న కలవడానికి వచ్చినప్పుడు వారికి ఒక మాట చెప్పడం జరిగింది. అన్న, ఇప్పుడు జరిగింది కొంతనే, ఇంకా జరిగేది చాలా ఉన్నది. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తద్వారా అటు పాలమూరు జిల్లాకు, ఇటు పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు, ఇప్పుడున్న వికారాబాద్ జిల్లాకు, అదే రకంగా ఇంకా కొంత నల్గొండలోని కొంత ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున 40,000 కోట్ల పైసలకు రూపాయలు ఖర్చు పెట్టి, అందులో ముఖ్యంగా మీ షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఆ లక్ష్మీదేవులపల్లి ప్రాంతంలో ఒక రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని పచ్చగా చేసే బాధ్యత రాబోయే 2 ఏళ్లలోనే కేసీఆర్ గారిది, ఈ ప్రభుత్వాన్ని అని వారు చెప్పినప్పుడు వారికి చాలా సంతోషపడ్డారు ప్రతాప్ రెడ్డి గారు. అన్న, అదే కావాలి మాకు, ఇంకేమొద్దు. తాగునీరు వచ్చి, సాగునీరు వచ్చి, పేదవాడికి కడుపు నిండా 3 పూటల అన్నం తినడానికి ఆసరా లాంటి పథకాలు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు వెంకటికి. ఇల్లు కట్టడము సవాలే, పెళ్లి చేయడం కూడా సవాలే పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకి. అందుకే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెళ్లి నేనే చేస్తా, కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చి, షాదీ ముబారక్ చెక్కిచ్చి, ఒక మేనమామలాగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి నేనే సాయం చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించి ఈరోజు పేదవాడికి అండగా నిలబడతానంటున్న మన ముఖ్యమంత్రి గారికి గట్టిగా అండగా నిలబడ్డట్టయితే తప్పకుండా అనుకున్న ప్రతి కార్యక్రమం మనం అనుకున్నంత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. 24 గంటల కరెంట్ వచ్చింది, ఎవరు ఊహించలేదు. తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడే పెద్దలు చెప్పినారు, కిష్టయ్య గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఊహించని విధంగా షాద్నగర్ ప్రాంతంలో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయే విధంగా తాగునీరు ఇంటింటికి వచ్చింది. అదే రకంగా రేపటి రోజున
సాగునీరు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చినట్టయితే అందులో మీ మన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త, ఆయన రేపు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఇప్పటికే ఎంఎస్ఎల్ ల్యాబ్స్ మీ ప్రాంతంలోనే ఉన్నది, ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మరిన్ని పరిశ్రమలను కూడా మనం తీసుకొచ్చి మన పిల్లలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకునే దిశగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఒక పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉన్నందుకు గర్వంగా ముందుకు పోయేదానికి మనందరికీ కూడా ఆస్కారం ఉంటుంది. ఒక మాట మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ కు ఎందుకు ఎంపీలు ఉండాలి, 16 మంది ఉంటే ఏమొస్తుంది అంటే ఒక్క మాట మీరు గుర్తు చేసుకోండి. 2 ఏళ్ల కింద మోడీ గారు గజ్వేల్కి వచ్చినారు, భారత ప్రధానమంత్రిగా వచ్చినారు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి. ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అయ్యా ప్రధానమంత్రి గారు, తెలంగాణ పోరాటమే సాగునీటి గురించి మా రైతుల కన్నీళ్లు తుడవడానికి, కాబట్టి పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లనైతే మీరు అక్కడ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారో, జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుంది, ఒక ప్రాజెక్టు కడితే అందులో రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు కేంద్రం నుంచే వస్తాయి, ఢిల్లీ నుంచే వస్తాయి. ఆంధ్రాలో మీరు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు, అక్కడ 90% డబ్బులు ఢిల్లీ నుంచే ఇస్తున్నారు మీరు. అట్లే మా దగ్గర కూడా కృష్ణానది మీద కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ, గోదావరి నది మీద కడుతున్న కాళేశ్వరానికి కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకదానికి మీరు దయతో మమ్మల్ని మన్నించి జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. ఇది అడిగి 3 ఏళ్ళు అయింది, చడి లేదు, చప్పుడు లేదు. ఎందుకంటే వాళ్లకు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటుంటే ఇక్కడ మాకు ఉనికి లేదు, మాకు తెలంగాణ ప్రజలంటే పట్టి లేదు అన్న దూరంలో నిర్లక్ష్యంగా 3 ఏళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదు. కానీ రేపటి రోజున ఢిల్లీలో మీరు చూస్తా ఉన్నారు, ఏ సర్వే చూసినా ఒకటే చెప్తున్నది, మోడీ గారు వేడి తగ్గింది, కాంగ్రెస్ అయితే గాలి తప్పింది. అటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఎవరికి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నారు, ఒక్కొక్క ఎంపీ సీటు రేపు కీలకం కాబోతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో 16 మంది పార్లమెంట్ సభ్యులను, గులాబీ సైనికులను మీరు గెలిపించినట్టయితే ఆ 16 మంది రేపు ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండే పరిస్థితి ఉంటే మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఉరుక్కుంటూ రాగా, తన్నుకుంటూ రాగా జాతీయ హోదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వేగంగా పూర్తి చేసుకునేదానికి మీ లక్ష్మీదేవిపుల రిజర్వాయర్ కావచ్చు, మిగతా పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు కావచ్చు, లేదా కొంత భాగం మునుగోడు ఆ దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లాకు కావచ్చు, బ్రహ్మాండంగా నీళ్ళించుకునేదానికి వేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి కేంద్రంలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తొందరగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా ఉండదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి, మీ పార్లమెంట్ కాదు పక్క పార్లమెంట్ గద్వాల నుంచి మాచర్ల మీదుగా రైల్వే లైను. నేను మొన్న వనపర్తికి పోతే అక్కడ అడుగుతా ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు, అన్నా మాకు రైల్వే లైన్ కావాలా, అది మనం చేసుకోవాలి. ఒక్క మాట మీరు ఆలోచించండి, దేశంలో ఈరోజు పరిస్థితి ఎట్లున్నది, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అంటే ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయనదే బర్రె మలుపుకొని పోతున్నాడు, అట్లా ఉన్నది ఈ దేశం ఈరోజు. రైలు మంత్రి ఎవరు ఉంటే దేశంలో కేంద్రంలో రైలు అటే ఉరుకుతున్నది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయితే బెంగాల్కు పోతుంది రైలు తప్ప తెలంగాణకు రాదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే బీహార్కు పోతుంది, బీహార్లోనైతే ఇక ఆయన అత్తగారు దాకా కూడా తీసుకొనిపోయింది లాలూ ప్రసాద్ యాదవ్ గారు. మా అంజయ్ యాదవ్ గారు అత్తగారు మాత్రం రాదు రైలు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు ఉంటే ఢిల్లీలో కేంద్రంలో ఎవరున్నా చెవులు పిండి తెచ్చుకోరాదా రైల్వే లైన్, మన గద్వాల నుంచి మాచర్లకు కానీ మన పాలమూరు జిల్లాకు కానీ కొత్త రైల్వే లైన్ తెచ్చుకోరాదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈరోజు, ఆయన ప్రధానమంత్రి కాగానే ఒక బుల్లెట్ రైలు పెట్టిండు. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఢిల్లీ నుంచి బాంబేకు, మధ్యలో గుజరాత్ మీకు వెళ్ళి మొత్తం బుల్లెట్ రైలు పోతుంది. ఎందుకు రాదు బుల్లెట్ రైలు హైదరాబాద్కు, మన మహబూబ్ నగర్కు, మన హైదరాబాద్కు బుల్లెట్ రైలు వద్దా, హై స్పీడ్ రైలు వద్దా? మరి అది ఉండాలంటే కేసీఆర్ లెక్క ఢిల్లీలో రేపటి రోజున అడిగే సత్తా ఉన్న నాయకుడు అవసరమైతే రేపటి రోజున ఢిల్లీలో నిలదీసి నిలబెట్టి నిర్ణయాత్మకమైన పాత్రలో అక్కడ ఉండి సాధించుకొచ్చే నాయకుడు కావాలి తప్ప ఢిల్లీ గులాంలతో పని కాదు. ఇప్పుడే గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట చెప్పినారు, గతంలో మీ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక పెద్ద ఆయన మంత్రిగా పనిచేసినాడు, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసినాడు. కానీ పాలమూరు పట్టణంలోనే 14 రోజులకు ఒకసారి వచ్చేది మంచిలు. అందుకే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ గులాములు కాంగ్రెస్ వాళ్ళనే మాట మేము ఉత్తగానే అంటలేము. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ 2 పార్టీల నాయకులు ఢిల్లీ
వాళ్ళు లేవు అంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. అంత తప్ప వాళ్ళతో ఏం కూడా కాదు. పాలమూరు ప్రయోజనాల కోసం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ, మన ప్రజల కోసం కానీ పేగులు వేగదాకా కొట్లాడే సత్తా ఉన్నది ఎవరన్నా ఉన్నారా అంటే అది మన టీఆర్ఎస్ బిడ్డలు తప్ప ఇంకొకరితో కాదు. అందుకే ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాలా, పాలమూరు బిడ్డలు ఆలోచించాలా. ఢిల్లీ గులాబీలు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలని ఆలోచించుకోవాలి తప్ప ఆగం కావద్దు. నిన్న మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి ప్రెసిడెంట్ గారి సొంత పార్లమెంట్ పరిధిలోనే పునాదులు కదిలిపోతా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ గులాబీ దండులో చేరుతా ఉన్నారు. ఎక్కడికక్కడ బలోపేతం అవుతా ఉంది. షాద్ నగర్ లో గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, కృష్ణయ్య గారి నాయకత్వంలో మీరందరూ రావడం వల్ల అంజయ్య యాదవ్ గారికి కూడా బ్రహ్మాండంగా కొత్తగా 100 ఏనుగుల బలం వచ్చిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంజయ్య కొద్దిగా టానిక్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే మంచోడు, అంత మంచోడు, చాలా తక్కువ మంది అంత గొప్ప శాసనసభ్యులు ఉంటారు. ఆయన ఎవరితో పంచాయతీ పెట్టుకోడు, ఎవరు ఒక పల్లెత్తు మాట్లాడాడు. ప్రతాపన్న కూడా అట్లాంటాడు. ఇద్దరు కూడా సౌమ్యులు కాబట్టి కలిసిమెలిసి తప్పకుండా. ఎందుకంటే మొన్న అంజన్నకు 1 మీద పోటీ చేసుకున్నారు. అంజన్నకు 20,000 మెజారిటీ వచ్చినట్టుంది. మరి రేపటి రోజున ఇద్దరు కలిసినాక ఇక మరి కాంగ్రెస్ జెండా పడేటోళ్ళు ఎవరుంటారో అక్కడ ఏముంటుందో నాకే తెలియదు. కానీ రేపటి రోజున ఇక మాటలే చెప్పుడు కాదు, చేసి చూపెట్టాలి. నేను అడుగుతున్నది కనీసం 50,000 రావాలి. మరి ఇక ఇద్దరు చేరినాక మీరందరూ ఇంత ఆయన అయితే బాగా నిలబెడుతున్నాడు. ఇంకా మాటలు వద్దు, మాటలు స్లోగన్లు కాదు. నేను కూడా మాటలు బాగానే చెప్తా కానీ అది కాదు. రేపు పనిలో షాద్ నగర్ లో మీ దమ్మెందో చూపెట్టండి. షాద్ నగర్ నుంచి కనీసం 50,000 ఓట్ల మెజారిటీకి తగ్గకుండా మన పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారికి అక్షరేనా సరే ఈయన వెళ్ళి బాబు ఈయన ఈ ఆవేశం అంతా గట్టిగా ఏప్రిల్ 11 దాకా గట్టిగా పట్టుకో. ఆ రోజు గుద్దురు ఎక్కడ నన్ను కాదు వెళ్ళేట కాదని ఆయన గట్టిగా పట్టుకోండి. 11 నాడు పార్లమెంటులో 16 మంది సైనికులను గెలిపించుకునే దిశగా ముందుకు పోదాం. మన నినాదం ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఆ దిశగా మనందరం కలిసి బ్రహ్మాండంగా కలిసికట్టుగా ముందుకు పోదాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మీ పాలమూరు పౌరుషం ఈసారి మీరు రుచి చూపెడతారు కాంగ్రెస్ కు, బీజేపీకి అని. ఈ 2 పార్టీలకు కూడా రేపటి రోజున అక్కడ బ్రహ్మాండమైన మార్జిన్ తో మన శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి 2 పార్టీలకు కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి వచ్చిన మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.